ప్రతిరోజు మనం బయటికి వెళ్తున్నామంటే రోడ్డు మీద ప్రమాదమే. అదేవిధంగా నిద్ర లేకుండా వెహికల్ మనకు ఎట్లా అంటే మనకేం కాదు, మనం బాగానే ఉన్నాము, మన ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సీట్ బెల్ట్ అప్పుడు నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా మనం సేవ్ చేసుకుంటూ ఎదుటి లైఫ్ ని కూడా సేవ్ చేసినట్టే. యాక్సిడెంట్ వల్ల మన ఒక్కరే ప్రాణం పోదు, మన వల్ల ఎదుటి ప్రాణం కూడా పోదు. వాడు మంచిగా వస్తాడు, వాడు మనం తాగి నడుపుతాం, ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ కూడా మనము లాస్ చేస్తున్నాం. అర్థమైందా? ఒక్కసారి మనము బండి తీసినామంటే మనం కాన్సన్ట్రేషన్ తోని బండి రోడ్డు మీద నడపాలి. ఏదో ఆలోచించకుండా ఏదో పరధ్యానంలో నడుస్తారు. చాలా మంది నేను చూడండి తింటాను, యూటర్న్లు ఉంటాయి, యూటర్న్లు చేసే దాన్ని ఎంతమంది వాడతారు? ఎవరైనా వాడతారా? లేకపోతే స్లోగా ఓడిస్తారు. స్పీడ్గా పోవడంతో మందు దాగి కూడా బండ్లు నడపకండి, ఓకేనా? సీట్ బెల్ట్ పెట్టుకుంటే కారు ఉన్నదంట, సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎంత పెద్ద ప్రమాదమైనా కూడా చిన్న దెబ్బతో బయట. ఈ రెండు మెయిన్గా, ఒకటి హెల్మెట్ పెట్టుకోవడం, రెండు సీట్ బెల్ట్ పెట్టుకోవడం. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తాను, మరియు కారు నడిపేటప్పుడు తప్పకుండా సీట్ డ్రైవ్ చేయకూడదు. మందు తాగి డ్రైవ్ చేస్తే కాన్సన్ట్రేషన్ ఉండదు, ఓవర్ స్పీడ్ వెళ్తాం. ఎదుటి యాక్సిడెంట్ అయ్యి ఒక పర్సన్ చనిపోతే దానివల్ల పోయిన వాడి కంటే వినియోగదారులకు తగిన గౌరవం ఇస్తాను. రోడ్డు భద్రత గురించి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మన మంచిర్యాల టౌన్ పోలీస్ పరిధిలో ఐబీ చౌరస్తాలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు, ఆటో డ్రైవర్స్ కి, యూత్ కి, మిగతా అందరికి, కామన్ మ్యాన్స్ అందరికి కూడా రోడ్డు భద్రత గురించి అవగాహన ఏర్పాటు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఇష్యూస్ కంటే కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలా మంది చనిపోతున్నారు. దీనివల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే ఒక ఫ్యామిలీ ఎట్లా మూలన పడుతుంది, దాంతో వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి కుంటున పడుతుంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇంట్లో ఆడవాళ్ళు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు. కావున ఇలాంటి వాటిని మనము ఎదుర్కొంటూ జరగకుండా ఉండడానికి, చిన్నగా అవేర్నెస్ కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల కొంతమంది అయినా రూల్స్ పాటిస్తూ వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటూ ఇతరుల ప్రాణాలను కాపాడతారని చెప్పేసి ఆశిస్తున్నాను.